హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి నార్మల్ పంజాబీ డ్రెస్ మీదకి నార్మల్ ప్యాంట్ ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అనమాట. ఇప్పుడు స్కేల్తో డ్రా చేస్తున్నది అదంతా ఓపెన్ పార్ట్ అండి. పైన ఓపెన్ పార్ట్, కింద వచ్చేసి ఆపోజిట్ ఉంది కదా, కింద వైపున వచ్చేసి క్లోజ్ పార్ట్ ఉందండి. అంటే మనకి ఏదైనా క్లాత్ మిగిలిన ఫోల్డింగ్ క్లాత్ అనేది ఉపయోగపడుతుంది కదా అనేసి ఈ పద్ధతిలో కట్ చేసుకోండి మీరు కూడాను. చూడండి, యాజ్ టీజ్గా ఆది ప్యాంట్ తెచ్చి ఈ విధంగా పొడవుని పై వైపున కొంచెం ఖర్చు విడిచిపెట్టేసి ఒక హాఫ్ ఇంచేగా పెట్టి ఖర్చు పెట్టి కుట్టేస్తాము. అంతవరకు విడిచిపెట్టేసి ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి. ఈ కిస్తా పాయింట్ నుంచి 5.5 ఉందండి, నేను 6.5 మార్క్ చేసుకున్నాను ఖర్చుతో కలిపి. చూడండి, దీని నుంచి కింద వైపున ఒక 2 ఇంచెస్ పట్టీ కోసం అండి. పట్టీ కోసం ఆ విధంగా ఖర్చు విడిచిపెట్టేసి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇంకా యాజ్ టీజ్గా ఎట్లుందో అట్లాగే మార్క్ చేసేసుకుంటున్నానండి. చూడండి, చాలా సింపుల్ అనమాట, అన్నిటికంటే ఈజీ అనమాట ఈ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ అయితేనేమి. కరెక్ట్గా 10 నిమిషాల్లో అయిపోద్దండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఒక 2 ఇంచెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి 6.5 అనేది ఆల్రెడీ ఖర్చుతో కలిపే 6.5 మార్క్ చేసుకున్నాను, అందుకనేసి ఈ విధంగా దాంట్లో కలిపేసానండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నానండి. ఇదంతా క్రాస్ పార్ట్ అండి, ముందే స్కేల్తో డ్రా చేసేసాను. ఇది అవసరం లేదు కాబట్టి ఇది కట్ చేసేసాను. చూడండి, ఈ క్లాత్ అంతటిని కూడాను ఎంతవరకు మార్క్ చేసుకున్నామో అదంతా కూడాను కట్ చేసేసాను. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, పైన నడుము పట్టిని చూడండి, ఇది 4 ఫోల్డింగ్స్. ఇది క్లోజ్ పార్ట్ అని చెప్పాను కదండి. ఇటువైపున వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అదంతాను క్లోజ్ పార్ట్ అనమాట. ఇటువైపున వచ్చేసి స్కేల్ వెడల్పున వచ్చేసి ఎక్సెస్ పెట్టాను. పైన ఇది నడుము పట్టి కోసం కూడాను ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశానండి. అది 4 ఫోల్డింగ్స్లో ఉందండి. చూడండి, ఓకేనా? పొడవు ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసేసాను. ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ అండి కింద ఖర్చుకుంటుంది కదా, దానికోసం మార్క్ చేసేసుకొని ఇది స్ట్రైట్గా అనమాట, ఇంకే అతుకులు పడదు అనమాట మనకి. ఈ విధంగా కనుక క్లోజ్ పార్ట్ని కింద వైపు ఉంచడం వల్ల లాభం ఇదండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి పైన నడుము పట్టిని చూద్దామండి. చూడండి, సైడ్ ఇది 2 ముక్కలు వచ్చాయన్నమాట. ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టేసాను. చూడండి, దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టేస్తే ఇంకా పోగులు ఊడిపోవు కదండి, అందుకోసం మళ్ళీ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టేసాను. మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఇంకో కుట్టు కుట్టేస్తానండి. సేమ్ అదే విధంగా స్టార్టింగ్లో కూడా చూడండి, అది బ్యాక్ వైపుకి వస్తుంది, ఇది ఫ్రంట్ వైపుకి. ఈ విధంగా సన్నగా ఒక పాదం గ్యాప్ తోటి ఫోల్డ్ చేసి పావించండి, ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వస్తున్నాను. ఒక వైపున అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఉంది కదా, ఇది కూడా ఈ విధంగానే పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఒక పావించ్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వచ్చేయడమేనమాట. ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 1 ఇంచ్కి ఈ విధంగా మొత్తం మార్క్ చేసేసుకుంటే ఈవెన్గా వస్తుందండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ అనమాట. ఈ విధంగా ప్రతిదీ కూడాను కొంచెం టైం తీసుకున్నా కూడా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయడం. పైన వచ్చేసి కూర పార్ట్ కాబట్టి నేనేమి లోపలికి ఫోల్డ్ చేయలేదండి, యాజ్ టీజ్గా ఒక ఫోల్డింగే అనమాట. అది కూర పార్ట్ కాకుండా కట్ చేసిన క్లాత్ అయితే మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి. 2 ఫోల్డింగ్స్ అవుతాయి అప్పుడు. చూడండి, ఇది వచ్చేసి నాడా కోసం అండి. ఈ విధంగా స్టిచ్ చేసేసాను కదా. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కూడా ఈ విధంగా పెట్టేసి కింద నుంచి అండి, ఇది కింద నుంచి ఈ విధంగా పై వైపుకి, పైనుంచి పైన చివరి వరకు కాకుండా ఒక 1 ఇంచ్ అండి, 1 ఇంచ్ కింద వైపుకే ఎండ్ అయిపోవాలన్నమాట. లేకపోతే మనం నాడా ఎక్కించుకోవడానికి గ్యాప్ ఉండదు కదా, అందుకోసమనండి. చూడండి, ఈ నడుము పట్టిని కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కింద బాటమ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూడండి. ఒకసారి కొలిచి చూసుకున్నాను, కరెక్ట్గా వచ్చేసిందండి నాకు. ఇంకా దీంతో పని లేదు, దీన్ని పక్కన పెట్టేస్తాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గమనించండి, ఇది గుర్తుపెట్టుకోండి, అది సైడ్ మిడిల్కి వస్తుంది అనమాట. అది నేను మార్క్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఈ కింద బాటమ్ పార్ట్కి వచ్చేసి ఈ కిస్తా పాయింట్లు ఉంటాయి కదా, ఫ్రంట్ బ్యాక్, ఆ రెండింటికి కూడాను హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టేసేయాలండి, 2 వైపులా కూడాను. చూడండి, ఒక వైపున అయిపోయిందా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా కుట్టేసాను. ఇప్పుడు వచ్చేసి పైన నడుము పట్టి తీసుకొచ్చేసి ఏ విధంగా తీసుకొచ్చి కుట్టేస్తానన్నది కూడా గమనించండి. ఈ విధంగా 2 కుట్టేస్తానండి. ఇది కంప్లీట్ అయిపోయిందా, మీరు గమనిస్తూ ఉండండి. చాలా సింపుల్గా ఏ విధంగా కుట్టాలనేది చూస్తూ ఉండండి. ఇక్కడ కూడా గమనించండి, ఇది వచ్చేసి సైడ్ వచ్చింది అనమాట. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా సైడ్ మార్క్ చేసేసుకున్నానండి. చూడండి, ఈ నడుము పట్టిన వచ్చేసి కింద వైపున పెట్టుకోవాలి. చూడండి, ఇది ఖర్చు వచ్చిందిగా మిడిల్కి, ఇది కిస్తా పాయింట్ నడుము భాగాన్ని కూడాను. ఈ నడుము దగ్గర నుంచి ఈ కిస్తా పాయింట్ దగ్గర నుంచి వచ్చేసి ఒక 6 ఇంచులకు మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ నేను పిన్ని పెట్టింది ఏంటి, సైడ్ కాలు దగ్గర వస్తుందండి. అది ఖచ్చితంగా నడుముకిను కాలు భాగానికి రెండింటికి ఈక్వల్గా రావాలన్నమాట. ఈ మిడిల్ నుంచి 6 ఇంచులు మార్క్ చేసుకుని, ఇది సైడ్ కుచ్చులు కాబట్టి, ఫ్రిల్స్ కాబట్టి ఈ విధంగా మిడిల్కి ఎంతవరకు ఉన్నాయో
ఆ క్లాత్ అంతటిని పిన్ వరకు ఎంత క్లాత్ ఉందో ఈ కాలు భాగాంది అదంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవడమేనండి. చూడండి. ఇప్పుడు మళ్ళీ అవతల వైపున మళ్ళీ మిడిల్ పాయింట్ వస్తుంది కదా, కిస్తా పాయింట్, అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి ఒక 6 ఇంచులు మార్క్ చేసేసుకొని పిన్ పెట్టేయాలండి. చూడండి, ఇక్కడ పిన్ పెట్టేసుకుంటే ఇక్కడ ఎంత ఎక్సెస్ ఉందనేది ఆ 6 ఇంచులు ఉంది కదా, అక్కడ వరకు మనము ఈ విధంగా ఫ్రిల్స్ పెడతాం. ఈ ఫ్రిల్స్ వచ్చేసి మనకు సైడ్ ఫ్రిల్స్ కాబట్టి ఈ పద్ధతి అనమాట. ఇంకొచ్చేసి మిడిల్కి వచ్చేసి నార్మల్గా కుట్టేయడమేనండి. మిడిల్ నార్మల్ ఉంటుంది, ఓన్లీ సైడ్ మాత్రమే ఫ్రిల్స్ ఉంటుందండి. చూడండి, ఇదంతా నార్మల్గా కుట్టేయడమే. మళ్ళీ ఇంకొక భాగం మిడిల్ నుంచి ఒక 6 ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి. చూడండి, 6 ఇంచులకి మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నడుము దగ్గర మిడిల్ ప్లస్ ఈ కాలు భాగం మిడిల్ ఉంది కదా, బాటమ్ది, ఆ రెండు ఆ విధంగా పిన్స్ పెట్టాలి. ఇవి చెప్పాను కదా, మనకి కాలు సైడ్ వచ్చే మిడిల్ పాయింట్ అనమాట. అది పక్కకు జరగకూడదు కదా, పక్క జరిగినప్పుడు పాయింట్ ఒక పక్కకు లాక్ ఉంటుందండి. అందుకని ఆ రెండు మిడిల్ పాయింట్లు అనేది ఖచ్చితంగా కలవాలన్నమాట. అందుకని నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి అంతవరకు ఎంత క్లాత్ ఉందో ఈ కాలు భాగంది అదంతా కూడాను ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావడమేనండి. చూడండి, అంతేనండి, చాలా సింపుల్ కదా. ఒకవైపున ఫ్రిల్స్ అయిపోయింది మిడిల్ వరకు. మళ్ళీ కూడాను 6 ఇంచులకి అక్కడ మార్క్ చేసేసుకొని అక్కడ పిన్ పెట్టేసుకోవాలండి. లేదా ఆ మార్కింగ్ రెండు కలవాలి, అది హెచ్చు తగ్గులు రాకూడదండి. చూడండి, ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావడమేనండి. అది మిడిల్ నుంచి ఒక 6 ఇంచెస్ అనమాట. ఆ నడుం పట్టి మార్కింగ్, ఈ క్లాత్ మార్కింగ్ ఈక్వల్గా రావాలండి. అంతేనండి. ఇప్పుడు కుట్టు అయిపోయింది కదా, మళ్ళీ వచ్చేసి పైనుంచి ఒక అనకు కుట్టేసేస్తాను. చూడండి, ఈ విధంగా పైనుంచి వచ్చేసి ఒక అనకు కుట్టేసేసుకుంటే సరిపోద్దండి. లేదు మీకు పైనుంచి అనకు కుట్టు ఇష్టం లేదనుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ కుట్టాం కదండి, అక్కడే ఇంకో కుట్టు వేయాలి. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వచ్చాం కదా, అక్కడే ఇంకో కుట్టేసుకుంటే సరిపోద్దండి. నాకు వచ్చేసి అనకు కుట్టు అనేది అలవాటు అండి, అందుకని ఖచ్చితంగాను అనకు కుట్టేస్తాను. చూడండి, అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయిందా లేదా. అంటే మీరు నడుము పట్టికి ఒకసారి కింద కాలి భాగానికి వీటన్నిటికి బాటంకి అంతా కూడాను ఒకసారి ఫ్రిల్స్ సపరేట్గా పెట్టుకోవడం కంటేను ఈ విధంగా ఒకేసారి పెట్టేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుందండి. అందుకోసం చూడండి, ఇది ఎంత పొడవు ఉందో చూసుకొని ఈ క్యాన్వాస్ ఉంది కదా, దీన్ని కట్ చేసేసుకుంటున్నానండి. ఇది 1 ఇంచ్ వెడల్పు ఉంటుందండి. ఇది వేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా స్టిఫ్గా ఉంటుందండి. అందుకోసం చూడండి, కాలికి ఇది వచ్చేసి లోపల వైపునండి ఈ విధంగా పెట్టేసి ఫస్ట్ చివరి వైపున ఒక కుట్టేస్తున్నాను. చూడండి, ఇది కూడా ఎంత సింపుల్గా కుడతాను, చాలా ఈజీగా ఉంటుందండి. ఈ చెప్పే ప్రతి పాయింట్ స్టార్టింగ్ వాళ్ళ గురించి ఆలోచించానండి. ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ అనమాట. 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కదా, ఆ విధంగా 2 ఫోల్డింగ్స్ చేసేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఫస్ట్ ఈ విధంగా ఒక వైపున కుట్టేసుకుని ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ చివరిగా కుట్టేస్తున్నాను. చూడండి, మళ్ళీ ఇప్పుడు కుట్టాం కదా, రెండింటికి మధ్యలో ఇంకో కుట్టేసేస్తే సరిపోద్దండి. అంతేనండి, ఇది అయిపోయింది కదా. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా ఈ క్యాన్వాస్ పెట్టేసి చివరి వైపున ఫస్ట్ ఒక కుట్టేసేస్తున్నాను. ఈ కుట్టేసిన తర్వాత మళ్ళీ 2 ఫోల్డింగ్స్ అనమాట. ఎన్ని ఫోల్డింగ్స్ చేస్తున్నాను అనేది గమనించండి. 2 ఇంచులు కదా, 1 ఇంచ్ ఇంకొక 1 ఇంచ్, అప్పుడు 2 ఇంచెస్ అనమాట. మనము తీసుకున్న 2 ఇంచులు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా సరిపోద్ది. మళ్ళీ మాటికి కొలుచుకొని చూడాల్సిన పని ఏమీ ఉండదండి. అది అయిపోయింది కదా, మళ్ళీ చివరి వైపున కూడా ఒక కుట్టు కుట్టేస్తున్నాను. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మిడిల్కి ఒక కుట్టండి. ఒక కాలుకి ఏ విధంగా కుట్టాము ఒకవైపున, సేమ్ అదే విధంగా ఇటువైపున కూడా కుట్టుకుంటూ రావడమేనండి. ఇదంతా అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ చేస్తానండి. ఈ కాలు చివరి వైపున ఎంత లూజ్ ఉందో అక్కడి నుంచి లూజ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా 2 ఇంచెస్ కదా మనం క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాము, ఆ విధంగా మార్క్ చేసేసుకొని పై వైపున కూడా కిస్తా పాయింట్ దగ్గర 2 ఇంచెస్ అట్లా పెట్టకండి, అక్కడంతా కూడాను ముడత వచ్చేస్తుందండి. అక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ అంతకంటే ఎక్కువ ఖర్చు ఉండకూడదు. ఇక్కడ చూడండి, నేను వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాను అంతే. నాకు అక్కడ పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ పోను 5.5 ఇంచులు రావన్నమాట. అది ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. ఒకవైపున అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా కుట్టుకుంటూ రావడమేనండి. మళ్ళీ కింద వైపున వచ్చేసి కాలు లూజ్ని మార్క్ చేసేసుకొని కుట్టేస్తున్నానండి. అంతేనండి, ఈ కుట్టు మీదే ఇంకో కుట్టేసేస్తే బాగుంటుంది. ప్లస్ ఇంకో పాదం గ్యాప్ తోటి కూడా నేను వేస్తానండి. చాలా వరకు వేయరు అనమాట. నేను మళ్ళీ పాదం గ్యాప్తో ఒక కుట్టేసేసి మళ్ళీ స్టార్టింగ్లో ఒక కుట్టు కుట్టాం కదా, దానిపైన వచ్చేసి మళ్ళీ ఒక కుట్టేసేస్తే ఇంకా పర్మనెంట్గా లాక్ అయిపోద్దండి కుట్టు, ఇంకా ఊడిపోయే ఛాన్సే ఉండదు. అందుకోసం చూడండి, చెప్పాను కదా, మళ్ళీ ఇంకో కుట్టేసేస్తాను. కుట్టు మీద ఇంకో కుట్టేసేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఏం లూజ్ ఉండడం అట్లా ఏం ఉండదు కాబట్టి కుట్టు మీద కుట్టేసి వదిలేస్తారండి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇదంతా అయిపోయిన తర్వాత సైడ్ కొంచెం ఎక్సెస్ క్లాత్ ఎక్కువ ఉంది కదా, అదంతా కూడాను కట్ చేసేస్తున్నాను. చూడండి,
ఒకవైపున అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ కాలు వైపున అంత ఎక్సెస్ క్లాత్ అవసరం లేదు కాబట్టి అదంతా కట్ చేస్తున్నానండి. చూడండి, చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత స్పీడ్గా కూడా అయిపోయిందో మీరే చూసారు కదా. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.